హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూరుల్లో బంగారం అమ్మేటప్పుడు హాల్ మార్కింగ్ అనేది ఉండదు, కానీ ఇప్పుడున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం హాల్ మార్కింగ్ అనేది కంపల్సరీ చేశారు ఎక్కడన్నా సరే. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఎలాంటి నష్టాలు ఉన్నాయి? ఓకే, ఇప్పుడు కంపల్సరీగా హాల్ మార్కింగ్ ఏదైతే ఉందో ఇవాళ లేటెస్ట్ న్యూస్ అది. అంతకు ముందు జనరల్ గా మెట్రో సిటీలు గానీ డిస్ట్రిక్ట్లు గానీ పెద్ద పెద్ద నగరాల్లో అయితే హాల్ మార్కింగ్ ఉంటుంది. వాళ్ళకు బ్రాండ్ ఉంటుంది, గుడ్ విల్ ఉంటుంది. ఆ షాప్ లోకి పోగానే ఈ హాల్ మార్కింగ్ వల్ల ఏం తెలుస్తుంది అంటే, మీరన్నిటి ఇప్పుడు విలేజెస్ గానీ చిన్న చిన్న ఊళ్ళల్లో ఏదైతే బంగారం షాపులు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు అంటే, విలేజెస్ లో గానీ డిస్ట్రిక్ట్ లో గానీ మెట్రో గానీ ఇట్లా పెద్ద సిటీకు రావటం పోవటం ట్రాన్స్పోర్ట్, రెండోది వాళ్ళకి షాప్ గురించి తెలియకపోవటం, ఈ ఏ షాప్ లో తిరగాలి ఎక్కడ కొనాలి అనేది కొంచెం ఉంటుంది. ఊళ్ళో అంటే సరేలే పోదాము కనుక్కుందాము లోకల్ కదా అని అనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, మీరు అన్నట్లుగా ఆ విలేజ్ లో చిన్నపాటి విలేజ్ కాకపోయినా మండలాలు అనుకోండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇప్పటికి కూడా అక్కడ ఈ హాల్ మార్కింగ్ ఫెసిలిటీస్ అంటే హాల్ మార్కింగ్ తో ఉన్నటువంటి ఏవైతే ఆర్నమెంట్స్ మనం ఏదైతే కొనదలుచుకున్నాం, ఈ హాల్ మార్కింగ్ ఏంటిది అంటే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం కేడిఎం కొనుక్కుంటాం, కేడిఎం అని దానికి ఒక నెంబర్ అని, అంటే అది ప్యూరిటీ గానీ స్వచ్ఛత గానీ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎక్కడ తయారైంది అవన్నీ దాని మీద ఉంటాయి అన్నమాట జనరల్ గా. అయితే ఇప్పుడు విలేజెస్ లలో ఉండవు. అంటే దానివల్ల ఏమైతుంది, అది స్వచ్ఛత ఎంత ఉందో తెలియదు. అంటే అది నువ్వు 916 అని అతను అంటాడు, ఓకే అంటావు. అయితే ఇప్పుడు బంగారం వచ్చేటప్పటికో మనం కాస్ట్లీ చాలా, అంటే 70,000 పైన బంగారం మనం తులం కొనుక్కునేటప్పుడు కొనుక్కునే వస్తువు ఏదైతే ఉందో దాని యొక్క స్వచ్ఛత, దాన్ని ప్యూరిటీ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం పెట్టే పైసలకు తగ్గ వస్తుందా లేదా అని తెలవాలి. అనుమానం పడే బదులు అది ఉందా లేదా ఉన్న దగ్గరే తీసుకోవటం ఉత్తమం. రెండోది, ఇప్పుడు ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ దీనికి సంబంధించినటువంటి బంగారు ఉత్పత్తులకు సంబంధించిన ఏదైతే హాల్ మార్కింగ్ ఉందో దాన్ని ఏమంటారంటే HUID అంటారు. అంటే హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఏదైతే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ HUID ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ ఇంకా 18 కొన్ని స్టేట్లు అమల్లోకి, జిల్లాలు అనుకోండి రాష్ట్రాలు అనుకోండి, ప్రభుత్వం ఏం చేసింది ఇమీడియట్ గా అమల్లోకి రావడం జరిగింది. ఇప్పటి వరకే ఆల్రెడీ హాల్ మార్కింగ్ తోటే ఉన్నాయి. ఎక్కువ శాతం మెట్రోలు అవన్నీ కూడా హాల్ మార్కింగ్ తోటే ఉంటాయి. షాప్ వాళ్ళ కంటే కూడా ఎవరైతే కొనేవాళ్ళు మనకు కూడా ఎంతో కొంత బంగారం మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు షాపుకి పోయినాక అతను ఏం చెప్పింది మొత్తం గుడ్డిగా మనం నమ్మకుండా మనకు కూడా కొంత ఐడియా ఉంది అనుకోండి, మనం క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమండి మాది ఇట్లా ఉంటుంది, మా షాప్ లో మేము ఇది ఉంటాము అది ఉంటుంది అని చెప్తారు. అయినా కానీ మనకు కొంత ఐడియా ఉంటే ఓకే. ఇప్పుడు ఇప్పటికే ఈ హాల్ మార్కింగ్ విధానంలో 40 కోట్ల పైన బంగారు అంటే ఆర్నమెంట్స్ అనుకోండి, ఆ వస్తువులు అనుకోండి, అవన్నీ కూడా గుర్తింపు ఇవ్వటం జరిగింది. అయితే ఇది సింపుల్ గా ఏంటిదంటే, బంగారానికి సంబంధించిన వాటికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ఏదైతే ఉందో ఇవన్నీ ఏం జరుగుతుంది దాని మీద ఉండటం వల్ల ఈ కొనుక్కునే ఎవరైతే కన్జ్యూమర్ వినియోగదారుడు ఉండో విశ్వాసం ఉంటది అనమాట. అంటే అమ్మయ్య నేను 916 పైసలే కట్టినా 916 వస్తువే వచ్చింది అనేది విశ్వాసం. మనం పెట్టిన అమౌంట్ కి అది వర్త్ అనేది వీళ్ళకి ఒక గ్యారంటీ ఉంటుంది. అదొకటి. ఇక తర్వాత ఏదైతే ఉత్పత్తి ఏదైతే ఉందో దాని మీద పారదర్శకత అంటారు, దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటాం. ఈ ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఏదైతే ఉందో మీరు అన్నట్లుగా 916 అంటే 916 ఉంది. ఏదైతే 75 అంటే 22 క్యారెట్స్ అని 18 క్యారెట్స్ అని మనం కొనేది ఏదైతే పైసలు ఉందో అంతకే ఏదైతే పెడుతున్నో అంతదే కొనుక్కోవాలి. అది దాని ట్రాన్స్పరెన్సీ అంటాం. ఇవన్నీ ఉన్నాయని అంటే వినియోగదారుల ఏదైతే వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది, ఇవన్నీ విశ్వాసాన్ని. అయితే ఇప్పటికే ఈ గోల్డ్ అండ్ జ్యువెలరీ, గోల్డ్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అని ఒక అమెండ్మెంట్ ఉంది. గోల్డ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అమెండ్మెంట్ ఆర్డర్ 2024 ప్రకారం, అంటే ఆ ఒక అమెండ్మెంట్ అనమాట. అది 2024 ఇప్పుడు లేటెస్ట్ డే. దీని ప్రకారం ఏదైతే బంగారం వస్తువులు ఉన్నాయో ఆ ఉత్పత్తులు ఉన్నాయో హాల్ మార్కింగ్ కంపల్సరీ అని ఆ అమెండ్మెంట్ లో ఈ గోల్డ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ అమెండ్మెంట్ లో చేయడం జరిగింది ఆర్డర్. అయితే దీంట్లో ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్
BIS అంటారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఈ నవంబర్ 5, 2024 నుంచి HUIT 4వ దశ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో 18 జిల్లాలను యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హాల్ మార్కింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కొత్తగా చేరిన ఏవైతే ఉన్నాయో ఈ హాల్ మార్కింగ్ విధానంలో మొత్తం అంటే ఇప్పటికి జిల్లాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ జిల్లాలు ఇప్పుడు 18 జిల్లాలు యాడ్ చేయడం, ఓవరాల్ గా 361 జిల్లాలు ఇప్పుడు ఏది హాల్ మార్కింగ్ సంబంధించింది. అయితే ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా కంపల్సరీగా హాల్ మార్కింగ్ విధానము ఉండాలి అని అనౌన్స్ చేయటం జరిగింది. అయితే ఈ హాల్ మార్కింగ్ విధానం ఏదైతే ఉందో కంపల్సరీ జూన్ 23, 2021 నుంచే చేయటం జరిగింది. అప్పటి నుండి ఎవరైతే ఈ జ్యువెలరీ షాప్స్ ఉన్నారో ఆ అసోసియేషన్ లో వాళ్ళు నమోదు చేసుకోవటం, మేము హాల్ మార్కింగ్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పటం. అయితే ఎప్పుడైతే ఉందో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు 34,647 మంది ఉన్నారు అప్పుడు. ఇప్పటికి వచ్చేటప్పటికి 1,94,039 మందికి ఆ రిజిస్ట్రేషన్ జరిగిన ఉంది. అంటే ఈ హాల్ మార్కింగ్ సెంటర్లు కూడా అంతకు ముందు 945 ఉన్నాయి, ఇప్పుడు 1622 చేరింది అనమాట. ఇక మన పని ఏంటిది? హాల్ మార్కింగ్ కంపల్సరీ. ఇంకా మీకు కావాలి అనుకుంటే సపోజ్ హాల్ మార్కింగ్ లేదు అనుకోండి, ఉదాహరణకి విలేజ్లో, కానీ అతను నమ్మకం అంటే ఆ షాప్ కానీ అతను నమ్మకం మీరు చేయించుకున్నారు అనుకోండి, ఇప్పుడు మెట్రోలో కానీ ఎక్కడైనా సరే మనం కొంత అమౌంట్ పే చేస్తే అది ప్యూరిటీ ఎంత ఉంది, దానికి సర్టిఫికెట్ అందులో ఎంత భాగం ఉంది అని ఇచ్చేస్తారు. సపోజ్ మీరు ఇప్పుడు ఒకవేళ 916 KDM అని కొనుక్కున్నా మీకు ఏదైనా అనుమానం వచ్చింది, బిల్ ఇస్తాడు, GST ఇస్తాడు, అన్ని ఇస్తాడు, కానీ మళ్ళీ నీకు ఏమనిపిస్తుంది? రెండు ఉంటది, నమ్మకం, అనుమానం. నమ్మకం షాప్ నమ్మకం, మనిషి నమ్మకం, బ్రాండ్ ఏది ఆ బ్రాండ్, ఒక జ్యువెలరీ షాపు బ్రాండ్ అది నమ్మకం. అనుమానం ఏంటిది? అన్నున్నాయి, 916 అన్నాడు, బిల్ ఇచ్చిండు, ప్యూరిటీ అన్నాడు. మళ్ళీ మనం అనుమానం ఏంది? పక్కకెళ్ళి ఈ సెంటర్లు ఉంటాయి, అందులో పెడితే అది కొంత నామినల్ ఛార్జెస్ తీసుకొని మీకు ఏమంటే ప్రింట్ తీసేస్తుంది. 916 ఉందా, అది 22 క్యారెట్స్ ఉందా, ఎంత ప్యూరిటీ ఉంది, ఓకే నమ్మకం ప్యూరిటీ. ఇక్కడ చెక్ చేసుకున్నావు, అనుమానం క్లియర్. ఇక మన పని ఏంది? ఈ వీడియో చూసేవాళ్ళు విలేజ్ లో కొనుక్కోండి, 916 లేదు కానీ మనిషి నమ్మకం. మీరేం చేయాలి? ఒకవేళ కొనుక్కున్నారు, తీసుకొచ్చి ఏం చేయాలి? ఇక్కడ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నావు, ఆయన ఏం చెప్పిండు వేసిస్తాడు కదా, ఒక బిల్లు, కొటేషన్, ఎస్టిమేషన్ ఒకటి వేసిస్తాడు. ఏది నువ్వు ఇంత కొన్నావు, నేను మేకింగ్ ఇంత, వేస్టేజ్ ఇంత, బిల్ ఇంత, GST ఇంత, అమౌంట్ ఇంత, గూగుల్ పే ఇంత ఒకటి ఇస్తాడు కదా. మనం ఏం చేయాలి? అది తీసుకొని మళ్ళీ మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేసినాం అనుకో, యాజిటీస్ ఉందనుకో, ఓకే మిస్ మ్యాచ్ అయింది, రెడీ, క్వశ్చన్ చేయొచ్చు. ఇది ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, గోల్డ్ మీద ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయొద్దు, దయచేసి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, పేరు, ఏరియా, కంటెంట్ రూపంలో. మళ్ళీ మేము వీలు చూసుకొని రిప్లై ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.